వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అలవెన్సెస్. అలవెన్సెస్లో ఎక్స్పెండిచర్కి సంబంధం లేకుండా ఉండే అలవెన్సెస్ ఏంటివని చూద్దాం. అలవెన్సెస్ ఆర్ డిడక్షన్స్ ఫ్రమ్ విచ్ డు నాట్ డిపెండ్ ఆన్ యాక్చువల్ ఎక్స్పెండిచర్. మనం ఖర్చు పెట్టకుండా ఎంతైతే లిమిట్ చెప్తారో ఆ లిమిట్ని మాత్రం మన ఎగ్జామ్ తీసుకోగలం. ఆ లిమిట్ ఉన్నంత వరకు మాత్రమే మన ఎగ్జామ్షన్ తీసుకోగలం. సో ఫస్ట్ వచ్చేసి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్. సో ఇక్కడ ఎంత ఖర్చు పెట్టినా కానీ స్పెసిఫై చేసిన అమౌంట్ వరకు మాత్రమే డిడక్షన్ వస్తుంది. సో దీంతో యాక్చువల్ ఎక్స్పెండిచర్కి సంబంధం ఉండదు. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అంటే ఏంటంటే స్కూల్కి సంబంధించింది, చిల్డ్రన్కి గవర్నమెంట్ ఇచ్చే అలవెన్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే అలవెన్స్ టు మీట్ ద ఎక్స్పెండిచర్ ఇన్ కనెక్షన్ విత్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్. ఆ చిన్నపిల్లలకి చదువు కోసం అయితే ఏదైతే ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతారో పేరెంట్స్, ఆ అలవెన్సెస్ అనేది ఎంప్లాయీకి బేర్ చేయడం కోసం ఇచ్చాడు. సో అలా ఎంప్లాయీకి ఇచ్చినప్పుడు ఇచ్చిన అమౌంట్ అంతా కూడా ఎగ్జంప్షన్ కింద రాదు. కొంత అమౌంట్ వరకు మాత్రమే మనకి ఎగ్జంప్షన్ వస్తుంది. సో అలాంటప్పుడు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్ అనేది ఏంటంటే 100 per month per child. సో 2 childrenకి మాత్రమే మనం ఇలా ఎడ్యుకేషన్ అలవెన్స్ అనేది మనం తీసుకోగలము. అంటే టూ చిల్డ్రన్కి మాత్రమే మనకి ఎగ్జంప్షన్ వస్తుంది. ఎంప్లాయర్ ఎంతమంది చిల్డ్రన్కి ఇచ్చినా కానీ 2 childrenకి మాత్రమే మనకి ఎగ్జంప్షన్ వస్తుంది. 100 per month అని వస్తుంది. అంటే పర్ ఇయర్ అంటే 100 into 12 అంటే 1200 మాత్రమే ఎగ్జంప్షన్ వస్తుంది. 2 children కాబట్టి 2400 అనమాట. సో ఎంప్లాయీ ఎంత ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినా సరే మనకు వచ్చే ఎగ్జంప్షన్ ఎంత అంటే 100 per month per child. సో ఆర్ యాక్చువల్ అమౌంట్ రిసీవ్డ్ ఫర్ ఈచ్ చిల్డ్రన్ whichever is earlier, whichever is lower. సో ఈ 2400 ఆర్ యాక్చువల్గా ఎంప్లాయర్ ఎంతైతే ఇస్తారో ఆ అమౌంట్లోంచి ఏదైతే తక్కువ అమౌంట్ ఉంటుందో దాని వరకు మాత్రమే మనకి ఎగ్జంప్షన్ ఉంటుంది. సో ఫస్ట్ ఏ వచ్చి 2400 ఉండి బి వచ్చి 400 ఉందనుకోండి, మనకి ఎగ్జంప్షన్ వచ్చేది 2400 మాత్రమే. అంటే ఎంప్లాయీకి 4000 వచ్చింది ఎడ్యుకేషన్ అలవెన్స్, కానీ మనకి ఎగ్జామ్షన్ వచ్చేసి ఇంత మాత్రం వరకే ఇవ్వాలి, 2400 వరకు మాత్రమే ఇవ్వాలి. సో అప్పుడు 2400 ఉండి 4000 ఎంప్లాయీ కనుక వస్తే అప్పుడు మనం 2400 మాత్రమే మన మినిమం తీసుకొని ఎగ్జామ్షన్ తీసుకోగలం. ఆర్ యాక్చువల్ అమౌంటే తక్కువ ఉందనుకోండి, ఇది 2400 ఉండి యాక్చువల్ అమౌంట్ 2000 ఉందనుకోండి, అప్పుడు 2000 అనేది మనకి ఎగ్జామ్షన్ వస్తుంది. సో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఆ చిల్డ్రన్కి మనం ఎడ్యుకేషన్ పరంగా ఎంప్లాయర్ కనుక అమౌంట్ ఇస్తే ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ని బేర్ చేయడం కోసం, సో ఆ అలవెన్సెస్ అనేవి మనకి ఎగ్జామ్షన్ ఏమొస్తుందంటే 100 per month per child. 2 childrenకి మాత్రమే వస్తుంది. 4 children ఉన్నని 5 children ఉన్నని ఎక్కువ మందే ఉండని, మనకి మాత్రం 2 childrenకి మాత్రమే ఎగ్జామ్షన్ వస్తుంది. అండ్ పర్ చిల్డ్రన్ వచ్చేసి 200 per month వస్తుంది, పర్ చైల్డ్ వస్తుంది. సో టోటల్ మీద 100 into 12 అనమాట ఇయర్లీ, అప్ టు 1200 వస్తుంది. అదే 2 children ఉన్నారనుకోండి, అప్పుడు 100 into 12 into 2 2400 వస్తుంది. సో అది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ హాస్టల్ అలవెన్స్. ఇదేంటంటే మనకున్న చిల్డ్రన్ హాస్టల్ ఎక్స్పెండిచర్ బేర్ చేసినప్పుడు ఎంప్లాయీకి అంటే ఎంప్లాయర్ మనకి ఏదైనా అలవెన్స్ ఇచ్చాడనుకోండి, దాన్ని హాస్టల్ అలవెన్స్ అంటాం. దానికి కూడా ఎంత ఖర్చు పెట్టినా సరే ఈ పర్టికులర్ లిమిట్ వరకు మాత్రమే మనకి అలవెన్స్ లభిస్తుంది. సో ఇది చిల్డ్రన్ హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళకి మాత్రమే అండ్ అలవెన్స్ టు మీట్ హాస్టల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ చిల్డ్రన్. సో ఈ హాస్టల్ ఎక్స్పెండిచర్ బేర్ చేయడం కోసం మనకి మన ఎంప్లాయర్ ఇచ్చాడు, దాన్ని చిల్డ్రన్ హాస్టల్ అలవెన్స్ అంటాం. దాని ట్రీట్మెంట్ ఎలా అంటే ఎగ్జామ్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 300 per month per child.
దీనికి కూడా మ్యాక్సిమం 2 చిల్డ్రన్ మాత్రమే. సో ఎంప్లాయీకి ఎంత అమౌంట్ అయినా ఇవ్వనివ్వండి, 1000 ఇవ్వనివ్వండి, మంత్లీ 1000 ఇవ్వనివ్వండి, ఆర్ ఇయర్లీ 1000 ఇవ్వనివ్వండి, ఎంత అయినా ఇవ్వనివ్వండి, మనకి మాత్రం 300 పర్ మంత్ పర్ చైల్డ్ మాత్రమే ఎగ్జామ్షన్ వస్తుంది. సో యాక్చువల్ అమౌంట్ రిసీవ్ ఫర్ ఈచ్ చైల్డ్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్, అంటే ఈ రెండిట్లో ఏదైతే మినిమం ఉంటుందో అది. సో ఇప్పుడు 1 చిల్డ్రనే ఉన్నారనుకోండి, 300 × 12. అదే 2 చిల్డ్రన్ ఉన్నారనుకోండి, ఇయర్లీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, సో అప్పుడు 300 × 12 అంటే ఎంత అంటే 3600 అనమాట. 3600 అనేది పర్ చైల్డ్ అనమాట. అదే 2 చిల్డ్రన్ ఉన్నారనుకోండి, 3600 × 2 అనమాట. అప్పుడు ఎంతైతే వస్తుందో అది. నెక్స్ట్ ఎంప్లాయీకి ఎంతైతే యాక్చువల్గా ఇచ్చారో అది. ఈ రెండిట్లో ఏదైతే మినిమం అమౌంట్ ఉంటుందో దాన్ని మాత్రమే మన ఎగ్జామ్షన్గా తీసుకుంటాం. టోటల్ అలవెన్స్ రిసీవ్డ్లోంచి టోటల్ ఎగ్జామ్షన్ తీసేస్తే ట్యాక్సిబుల్ అమౌంట్ వస్తుంది. దాన్ని ఆ హాస్టల్ అలవెన్స్ ట్యాక్సిబుల్ అంటాం, ట్యాక్సిబుల్ హాస్టల్ అలవెన్స్ అంటాం. సో అలవెన్స్ టు మీట్ హాస్టల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ చిల్డ్రన్. మన చిల్డ్రన్ హాస్టల్లో ఉన్నప్పుడు మన ఎంప్లాయీ హాస్టల్ ఎక్స్పెండిచర్ని బేర్ చేయడం కోసం ఎంప్లాయీకి ఏదైతే అమౌంట్ ఇస్తారో దాన్ని చిల్డ్రన్ హాస్టల్ అలవెన్స్ అంటాం. సో ఇక్కడ ఒక నోట్ ఉంది. నోట్లో చిల్డ్రన్ ఇంక్లూడ్స్ అడాప్టెడ్ చైల్డ్, స్టెప్ చైల్డ్, బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఇల్లిజిటిమేట్ చైల్డ్ అండ్ గ్రాండ్ చైల్డ్. సో ఇక్కడ చిల్డ్రన్ అంటే ఎవరెవరు ఉండాలి అంటే, అడాప్టెడ్ చైల్డ్ అంటే మనం ఎవరైనా దత్తత తీసుకుంటే ఆ చైల్డ్ని అడాప్టెడ్ చైల్డ్ అంటాం. ఆర్ స్టెప్ చైల్డ్ అంటే తనకేమైనా సెకండ్ వైఫ్, సెకండ్ ఫ్యామిలీ లాంటివి ఉన్నప్పుడు చిల్డ్రన్ ఉంటే స్టెప్ చైల్డ్ అంటాం. అడాప్టెడ్ చైల్డ్ అంటే దత్తత తీసుకున్నప్పుడు ఉండే చైల్డ్ని అడాప్టెడ్ చైల్డ్ అంటాం. బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఇల్లిజిటిమేట్ చైల్డ్ ఆర్ గ్రాండ్ చైల్డ్. మనవడు మనవరాలు ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇల్లీగల్గా పుట్టిన వాళ్ళు, వీళ్ళని ఈ చిల్డ్రన్ కింద తీసుకోకూడదు. ఈ పైన చైల్డ్ కింద ఎవరెవరు ఉండాలి అంటే, ఇక్కడ చైల్డ్ కింద అయినా అడాప్టెడ్ చైల్డ్ కానీ ఆర్ స్టెప్ చైల్డ్ కానీ ఉండాలి. అంతేకాని గ్రాండ్ చైల్డ్ అంటే మనవరాళ్ళు ఉండకూడదు. అండ్ ఇల్లిజిటిమేట్ చైల్డ్ అంటే ఇల్లీగల్గా పుట్టిన వాళ్ళు, వీళ్ళకి మాత్రం ఎలవెన్స్ రాదనమాట. నెక్స్ట్ నోట్ వచ్చేసి చైల్డ్ మే బీ మేజర్ ఆర్ మైనర్ చైల్డ్. సో ఇక్కడ పైన చైల్డ్ అంటే మేజర్ అయినా ఉండొచ్చు, మైనర్ అయినా ఉండొచ్చు. మేజర్ కదా చైల్డ్ అంటే కుదరదు. మేజర్ కదా చైల్డ్ అని ఎలా అంటామంటే కుదరదు. సో ఇక్కడ చైల్డ్ అంటే ఎవరెవరు ఉండాలి అంటే మేజర్ ఆర్ మైనర్ అని ఉండాలి. అండ్ స్టెప్ చైల్డ్ ఆర్ అడాప్టెడ్ చైల్డ్ ఉండాలి. నెక్స్ట్ డిడక్షన్ ఈజ్ అవైలబుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చైల్డ్. సో ఇక్కడ ఏం చెప్పారంటే డిడక్షన్ ఈజ్ అవైలబుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చైల్డ్. సో ఈ చిల్డ్రన్కి ఆల్రెడీ ఎడ్యుకేషన్ అలవెన్స్ వచ్చింది, అయినా సరే హాస్టల్ అలవెన్స్ కూడా వస్తుంది అని. డిడక్షన్ ఈజ్ అవైలబుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్. ఎంతైనా ఖర్చు పెట్టని ఎడ్యుకేషన్ మీద అయినా సరే హాస్టల్ అలవెన్స్ కూడా వస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రక్ డ్రైవర్ అలవెన్స్. అంటే మనకి ఏదైతే ట్రక్ ఉంటుందో ఆ డ్రైవర్కి మనం ఇచ్చే అలవెన్స్ అనమాట. ఎనీ అలవెన్స్ టు గ్రాంటెడ్ టు అన్ ఎంప్లాయీ వర్కింగ్ ఇన్ ఎనీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ టు మీట్ హిస్ పర్సనల్ ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ హిస్ డ్యూటీ పర్ఫార్మ్డ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ రన్నింగ్ ఆఫ్ సచ్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడెడ్ సచ్ ఎంప్లాయీస్ నాట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డైలీ అలవెన్స్. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే ట్రక్ నడిపే డ్రైవర్ ఉంటారో ఆ డ్రైవర్కి ఇచ్చే అలవెన్సెస్ అనమాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ ఎంప్లాయీ డైలీ అలవెన్స్ తీసుకొని ఉండకూడదు. డైలీ అలవెన్స్ తీసుకోకుండా ఓన్లీ ట్రక్ డ్రైవర్ అలవెన్స్ మాత్రమే తీసుకున్నారు. సో అలాంటి వారికి మాత్రమే ఈ ఎగ్జామ్షన్ వస్తుంది. రెండు డ్రైవర్ అలవెన్స్ ఇంకా డైలీ అలవెన్స్ రెండు తీసుకుంటుంటే ఈ ట్రక్ డ్రైవర్ అలవెన్స్ అనేది రాదు. ఎనీ అలవెన్స్ టు గ్రాంటెడ్ టు అన్ ఎంప్లాయీ వర్కింగ్ ఇన్ ఎనీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. అంటే మన ట్రాన్స్పోర్ట్ సిస్టంలో వర్క్ చేసే ఎంప్లాయీకి వర్క్ చేసినందుకు ఏ అలవెన్స్ అయినా గ్రాంట్ చేయని, ఎనీ అలవెన్స్
టు మీట్ హిస్ పర్సనల్ ఎక్స్పెండిచర్. సో ట్రాన్స్పోర్ట్ సిస్టంలో వర్క్ చేసే ఎంప్లాయీకి తన పర్సనల్ ఎక్స్పెండిచర్ మీట్ చేయడం కోసం ఏ అలవెన్స్ అయినా సరే ఇస్తే, కానీ అక్కడ ఏం చెప్తున్నారంటే performed in course of running of any such transport provided such employee is not in receipt of daily allowance. సో ఆ ఎంప్లాయీ డైలీ అలవెన్స్ తీసుకోకుండా ట్రక్ డ్రైవర్ అలవెన్స్ మాత్రమే తీసుకుంటే, ఆర్ డైలీ అలవెన్స్ కాకుండా ఇంకే అలవెన్స్ అయినా తీసుకుంటే పర్సనల్ ఎక్స్పెండిచర్ మీట్ చేయడం కోసం తనకు మాత్రమే ట్రక్ డ్రైవర్ అలవెన్స్ వస్తుంది. అండ్ ట్రీట్మెంట్ ఏంటంటే 70% ఆఫ్ అలవెన్స్ ఆర్ 10,000 పర్ మంత్, విచ్ ఎవర్ ఈజ్ లోయర్. సో మనకు టోటల్గా ఎంత అలవెన్స్ అయితే తీసుకున్నామో అంత అలవెన్స్లో 70%, ఇప్పుడు 10,000 తీసుకుంటే 70% ఎంత అంత, ఆర్ 10,000 పర్ మంత్. ఈ రెండిట్లో ఎంతైతే తక్కువ ఉంటుందో అంత తక్కువ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఏం చెప్పారు అంటే డైలీ అలవెన్స్ కాకుండా ఇంకే అలవెన్స్ అయినా సరే తన పర్సనల్ ఎక్స్పెండిచర్ మీట్ చేయడం కోసం ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టంలో వర్క్ చేసే ఎంప్లాయీ కనుక తీసుకుంటే అతనికి మాత్రం ట్రక్ డ్రైవర్ అలవెన్స్ వస్తుంది. ఎంత వస్తుందంటే 70% ఆఫ్ అలవెన్స్ ఆర్ 10,000 పర్ మంత్. ఇఫ్ ఎస్ఎస్సి ఈజ్ ఇన్ రిసీట్ ఆఫ్ డైలీ అలవెన్స్ దెన్ అబవ్ అలవెన్స్ ఈజ్ ఫుల్లీ ట్యాక్స్బుల్. ఒకవేళ ట్రక్ డ్రైవర్ అలవెన్స్ కనుక ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో వర్క్ చేసే ఎంప్లాయీ ఎవరైతే మనం అలవెన్సెస్ ఇస్తున్నామో ఆ అలవెన్స్ ఈ ట్రక్ డ్రైవర్ అలవెన్సెస్ తీసుకుంటున్నాడో ఆ ఎంప్లాయీ కనుక డైలీ అలవెన్స్ కనుక తీసుకుంటే అప్పుడు మొత్తం అలవెన్స్ అనేవి ట్యాక్స్బుల్ అవుతుంది. ఇఫ్ ఎస్ఎస్సి ఇన్ రిసీట్ ఆఫ్ డైలీ అలవెన్స్ దెన్ అబోవ్ అలవెన్సెస్ ఈజ్ ఫుల్లీ ట్యాక్స్బుల్. అంటే ఏం చెప్పారు అంటే ఆ ఎంప్లాయీ ఏ అలవెన్స్ అయినా తీసుకోనియండి, ట్రక్ డ్రైవర్ అలవెన్స్ వస్తుంది. అలా కాకుండా పర్సనల్ ఎక్స్పెండిచర్కి అన్ని అలవెన్సెస్ తీసుకున్నారు, దాంతోపాటు డైలీ అలవెన్స్ కూడా తీసుకున్నారు, అప్పుడు మాత్రం ఈ ట్రక్ డ్రైవర్ అలవెన్స్ అనేది ఫుల్లీ ట్యాక్సిబుల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మెన్షన్ చేశారు డైలీ అలవెన్స్ తప్పితే ఇంకే అలవెన్స్ అయినా తీసుకోవచ్చు. ఎనీ అలవెన్సెస్ టు గ్రాంటెడ్ టు అన్ ఎంప్లాయీ వర్కింగ్ ఇన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఏ అలవెన్స్ అయినా తీసుకొని పర్సనల్ ఎక్స్పెండిచర్ మీట్ చేయడం కోసం ఈ ట్రక్ డ్రైవర్ అలవెన్స్ అనేది వస్తుంది, ఎగ్జామ్షన్ వస్తుంది. అలా కాకుండా డైలీ అలవెన్స్ తీసుకున్నారు అంటే ఈ ట్రక్ డ్రైవర్ అలవెన్స్ అనేది ఫుల్లీ ట్యాక్స్బుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్. సో an allowance to meet the expenditure for the purpose of traveling between the place of residence and the place of duty. సో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఏంటంటే మనం వర్క్ చేసే ప్లేస్ నుంచి మనం ఎక్కడైతే ఉంటామో, ఎక్కడైతే ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఉంటుందో అంటే మన హౌస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి మనం ప్లేస్ ఆఫ్ వర్క్ ఆర్ ప్లేస్ ఆఫ్ డ్యూటీ ఏదైతే ఉంటుందో మన ఇంటి నుండి మన ఆఫీస్ వరకు వెళ్ళడానికి ఏదైతే ఎక్స్పెండిచర్ ఉంటుందో ట్రావెలింగ్ ఆర్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అదే అనమాట. an allowance to meet the expenditure for the purpose of traveling between the place of residence and place of office duty. సో మనం ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళడానికి, ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి మన ఎంప్లాయర్ మనకి ఏదైతే అలవెన్స్ ఇస్తారో ఇదిగోండి నీ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని, దాన్ని ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అంటాం. అండ్ ఈ అలవెన్స్ అనేది ఎవరెవరికి అవైలబుల్గా ఉంటుందంటే ఎస్ఎస్సి ఈజ్ బ్లైండ్ ఆర్ డెమ్ అండ్ డెఫ్ ఆర్ ఆర్థోపెటికల్లీ హ్యాండిక్యాప్డ్. సో ఈ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేది ఇంతకుముందు అయితే అందరు ఎంప్లాయీస్కి ఉండేది, కానీ ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ మాత్రమే. ఇప్పుడు ఆ ఎంప్లాయీ బ్లైండ్ అయింటే అంటే గుడ్డివాడు అయింటే, ఆర్ డెమ్ అండ్ డెఫ్ట్ మూగవారు చెవిటివారు అయింటే, ఆర్ ఆర్థోపెటికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే మన కాళ్ళు 2 ఆర్ చేతులు 2 ఆర్ కాళ్ళు ఒకటి చెయ్యి ఒకటి అలా కనుక ఏదన్నా వర్క్ చేయకుండా హ్యాండిక్యాప్ లాగా ఉన్న అలాంటి ఎంప్లాయీస్కి మాత్రమే ప్లేస్ ఆఫ్ వర్క్ నుంచి ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్కి ఇంటి నుండి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఈ ఎంప్లాయర్ కనుక ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తే వాళ్ళకి మాత్రమే ఆ ఎస్ఎస్సీస్కి మాత్రమే మనకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వస్తుంది. బ్లైండ్, డెమ్ అండ్ డెఫ్, ఆర్థోపెటికల్లీ హ్యాండిక్యాప్డ్. అండ్ ఎంత అమౌంట్ ఎగ్జామ్షన్ వస్తుందంటే
minimum of the following: actual amount received or 3,200 per month. Per year అయితే 3,200 ఇంటూ 12 వేసుకోవాలి. సో ఇది ఓన్లీ బ్లైండ్ వాళ్ళకి, ఇంకా డెమ్ అండ్ డెఫ్ట్ మూగవారికి, చెవిటి వారికి ఆర్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఎంత వస్తుంది అంటే ఈ రెండిట్లో మినిమం వస్తుంది. యాక్చువల్ అమౌంట్ రిసీవ్డ్ ఆర్ 3,200 పర్ మంత్. సో ట్యాక్స్ పాయింట్ ఏంటంటే ఈ రెండిట్లో ఎంతైతే మినిమం ఉంటుందో అంత మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ట్యాక్స్ పాయింట్ ఏంటంటే నో ఎగ్జామ్షన్ ఈస్ అవైలబుల్ టు ద ఎస్ఎస్సి అదర్ దాన్ స్పెసిఫైడ్ అబౌవ్. ఇంకా ఈ బ్లైండ్ ఆర్ డెమ్ అండ్ డెఫ్ కాకుండా ఇంకే ఎంప్లాయీకి ఈ అలవెన్స్ రాదు. ఓన్లీ అబోవ్ మెన్షన్ ఎస్ఎస్సీస్కి మాత్రమే వస్తుంది. అండ్ దిస్ ఈస్ ద and thanks for watching.